ముద్రగడ గారి దీక్ష విరమణకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారు, మనం చూస్తూనే ఉన్నాం ముద్రగడ గారు దీక్ష విరమించే సమయంలో చాలా బాధాకరంగా మాట్లాడారు తప్పితే కొంచెం కూడా హ్యాపీగా ఫీల్ అయినట్లు మనకు ఎక్కడ చూడలేదు. ఈ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వ వైఖరిని ఆయన ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నమే చేశారు. తన కుటుంబం పట్ల కానీ, కాపు యువత పట్ల కానీ, అటు పోలీసులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ అన్ని చోట్ల అమర్యాదగానే ప్రవర్తించిందని చెప్పడం జరిగింది. ఈ వైఖరిని మనం ఎలా అర్థం చేసుకోవాలంట? ఈ రోజున ఒక కామన్ మ్యాన్ ని ఇబ్బంది పెడితేనే చాలా విలువలాంటారు, తను బాధపడతాడు, చూసే వాళ్ళకి కూడా బాధగా ఉంటుంది. అలాంటిది ఆయన ఒక వయసులో పెద్ద ఆయన, 70 ఏళ్ల వయసున్న పెద్ద ఆయనే చెప్పాడు స్వయంగా 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఎంపీగా పనిచేసిన విశేష అనుభవం ఉన్న వ్యక్తి, అది కూడా మచ్చలేని వ్యక్తి. ఈ రోజులు ఏంటంటే రాజకీయంలో ఈ రోజు వాళ్ళు డబ్బులు సంపాదించే విషయం అందరికీ తెలిసిన విషయం. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వందల నుంచి వేల కోట్లు సంపాదించి ఉన్నారు. మరి ఈయన ఉన్న ఆస్తంతా కరిగించేసి పేదలకు ఎప్పుడు చూసినా పేదల కోసం ఆలోచించి మరి నిత్యం ఒక మచ్చలేని నాయకుడిగా మిగిలాడు. మరి అలాంటి వారికి ఎంతో బాధ ఉందో అర్థమైపోయింది. ఆయన మాటల్లోనే, ఆయన ఫేస్ ఫీలింగ్స్ లో ఆయన కళ్ళంబడి నీళ్లు పెట్టాడు. ఫస్ట్ టైం నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం గారు కళ్ళంబడి నీళ్లు పెట్టుకునేది ఇది ఫస్ట్ టైం మేము. ఎందుకంటే ఆయన బాధను దిగమింగుకున్నాడు. అయితే అదృష్టశాతం ఏంటంటే అందరూ ఆయన మెంటాలిటీ తగ్గట్టుగా అసలు ఆయన ఎక్కడ రాజీ పడ్డు, ఎవరిని ఒక మాట అండో ఒక మాట అనిపించుకోడు. మరి ఈ రోజు ఏంటంటే ఆయన ఇంకా మానసికంగా ఆయన ఇబ్బంది పడిన ఒక స్టెబిలిటీ ఉన్నట్టు లెక్కే. ఎందుకంటే ఆయన మెంటాలిటీని బట్టి మరి ఈ రోజున ఒక కుటుంబాన్ని మొత్తాన్ని అతి దారుణంగా ఆయన నోడితే ఆయన చెప్పిన మాటలు. ఎందుకంటే ఈ రోజు లంబి అని తిట్టే పరిస్థితికి వచ్చిందంటే మరి చాలా దారుణమైన విషయం. ఇది ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని తిట్టినట్టు లెక్క కాదని ఆయన ఉద్దేశం. ఇది కాపు జాతిని యావత్తు, కాపు జాతిని సపోర్ట్ ఇచ్చే మిగతా ఎస్సీ బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా తిట్టినట్లు లెక్కగా భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎంత బాధ లేకపోతే పండగలే చేసుకుని అన్నాడు. ఎందుకంటే ఆయన కడుపులో బాధ ఏంటి అర్థమైపోయింది. ఏ పండగ కూడా చేసుకోను అని అన్నా అంటే అది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆయన అందరికీ ఆయన ఎవరు వెళ్ళినా మనం కూడా వెళ్ళినప్పుడు కూడా మన కెమెరామెన్ దగ్గర నుంచి, మన డ్రైవర్ దగ్గర నుంచి ఆయన చేస్తూనే స్వయంగా భోజనం పెట్టడం చూసాం. అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఆయన నాకు తెలిసి కొన్ని లక్షల మందికి ఆయన చేతితో భోజనం పెట్టుంటారు. అలాంటిది ఆయన స్వయంగా చెప్పాడు. అనేక కానిస్టేబుల్ నుంచి డిఐజీల వరకు ఆయన చేతితో భోజనం పెట్టాను నేను. అదే పోలీసుల చేత నన్ను భయంకరంగా బండబూతులు తెప్పించి మా కొడుకుని కొట్టించి బూతులు తిట్టారంటే ఇది చాలా దారుణమైన విషయం. ఆయన చాలా బాధపడుతున్నారు. మరి కాబట్టి ఆయన మరి ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి ఆ మాట అనేది ఇది చాలా దారుణమైన విషయం. మరి ఈ రోజున ప్రభుత్వం కానీ అదే అందరూ అంటున్నట్టుగానే ఇది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఈ పదవి అనేది శాశ్వతం కాదు. మరి ఏదో పద్మనాభం గారికి ఏ పదవి లేకపోయినా 20 సంవత్సరాలు కానీ ఏ పదవి లేకపోయినా ఇంట్లో కూర్చున్నా లక్షల మంది జనం ఈరోజు బయటకు వస్తారంటే అది ఆయన వ్యక్తిత్వం, ఆయన మచ్చలేనితనం. మరి కాబట్టి ప్రస్తుతం ఉన్న పాలకులు ఎవరైనా మొట్టమొదటిసారి మంత్రులు అయిన వాళ్ళు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రభుత్వంలో కాపు వర్గాల నుంచి. వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు మచ్చలేని నాయకుడిగా ఉండాలి, ప్రజల ఆధారాన్ని పొందాలంటే ఓచుకుండాలి మీకు. అంతేగాని ఎగిరెగిరి పెడితే ఈ పదవులు శాశ్వతం కాదు. మరి తర్వాత మరి కాపు ప్రజలు మాత్రం వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక మనం కూడా పండుగ చేసుకోకూడదండి, మరి ఆయన పెద్ద అన్నాడు కాబట్టి మన ఎవరం కూడా మన పండుగలు చేసుకోకూడదు అన్నారంటే ఇది చాలా దూరం ఆలోచించాల్సిన విషయం. ఇది పద్మనాభం గారి నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది మనం చాలా దూరం ఆలోచించాల్సిన విషయం అనమాట. కాబట్టి ఇది చాలా బాధాకరం. ఏదేమైనా కానీ మరి పెద్ద ప్రాణాలు కాపాడి మరి ఈ రోజున మరి ఆయన అందరూ కూడా ఒక దీక్ష విరమించడం, మరి ఆమె చూస్తే చాలా బాధ వేసింది. పెద్ద ఆమెను చూస్తే మరి ఈ రోజున 14 రోజుల పాటు దీక్ష దంపతులిద్దరు, ఆది దంపతులిద్దరు కూడా ఈరోజు మహిళా లోకం అంతా చూస్తారు. క్యాస్ట్ సంబంధం లేదు ఇక్కడ. ఒక వ్యక్తిని, ఒక భార్యాభర్తల్ని, ఒక పెద్ద వయసున్న వాళ్ళని అతి దారుణంగా హింసించి బండబూతులు హింసించిన పరిస్థితి వచ్చిందంటే మరి ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా చాలా బాధపడతా కళ్ళనీళ్ళ పరిమితం అవుతున్నారు. క్యాస్ట్ సంబంధం లేదు ఇక్కడ. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక పార్టీ మనిషిగా ఈరోజు గౌరవం దక్కలేదు ఆయన. మరి ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్తేనే ఈరోజు చాలా గౌరవిస్తుంటారు, ఒక కార్పొరేట్ వెళ్తేనే చాలా గౌరవిస్తారు. అలాంటిది తన తండ్రి 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు,
ఈయన 4 సార్లు చేశాడు, మంత్రిగా చేశాడు. ఏంటంటే ఈ రోజున చాలా దారుణం. ఈ రోజు అవినీతి చేసిన వాడినే హ్యాపీగా దర్జాగా తిరుగుతున్నారు. లంచం ఇస్తూ లేదా లంచం తీసుకుంటూ దొరికిపోయిన అనేక మంది చాలా సంతోషంగా ప్రభుత్వాల్లో మళ్ళీ ఈ రోజు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మత్స్యలేని నాయకుడు, అతి పెద్ద జాతికి నాయకుడు, అది తన సొంత కోసం కాదు, తన రాజకీయ ప్రలాభం కోసం ఆయన పాటుపట్ల జాతి కోసం, అనేక మంది పేదల కోసం, రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. కాబట్టి ఏదేమైనా కానీ పద్మనాభం గారు బాధ పట్టం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఎనీహో ఈ రోజున కథ సుఖాంతమైంది అనుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి పద్మనాభం గారికి అలాగే ఆయన చేసే దేశకి మన వంతుగా మన న్యూస్ ఉండదన్నట్టుగానే మనం ఎవరి గురించి ఎక్కువ వేయట్లేదు, రాంగ్ న్యూస్ వేయట్లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పకుండా ఇలాంటి వాళ్ళ కార్మికులు కావచ్చు, రేపు ఎస్సీలు కావచ్చు, రేపు బీసీలు కావచ్చు, ఎవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు మన నంబర్ న్యూస్ చాలా తోడుగా ఉంటుందని తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు.